ప్రైజ్గా దేవుడి టైంలో మనతో మాట్లాడబోతున్న మాట గురించి ఆసక్తితో ఉందా? దేవుడు ఏ విషయంలోనైతే మనల్ని బలపరచాలనుకుంటున్నాడో ఆ విషయంలో బలం తెచ్చుకోవడానికి మన హృదయం దేవుడికి అప్పగిస్తాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న మాటలు గమనించి చూస్తే, న్యాయాధిపతుల గ్రంథంలో దేవుడు ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క రకంగా వాడుకున్నాడు, ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క రకంగా వాడుకున్నాడు. దానిలో ఈ టైం దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక వ్యక్తి జీవితాన్ని నేను మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయంలో మొదటి వచనం నుండి గమనించి చూస్తే, ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్లు వారిని మిద్యానీయుల చేతికి అప్పగించును. అయితే ఇక్కడ దేవుడు తన బిడ్డల్ని ఐగుప్తుల నుండి బయటకు తీసుకుని వచ్చిన తర్వాత కొన్ని కట్టడలు, కొన్ని ఏర్పాట్లు వారికి ఏర్పాటు చేసి అద్భుతంగా వాళ్ళు నడిపించడం జరుగుతుంది. మన్నాను కురిపించడం, వాళ్ళ ముందర బండ నుండి నీళ్ళను రప్పించడం, వాళ్ళ మాంసం అడిగితే మాంసం కురిపించడం, ఏ పని లేకుండా వాళ్ళని పరిపూర్ణమైన ఆశీర్వాదంతో నింపటము, దాస్యంలో నుండి టోటల్ గా స్వాతంత్రంలోకి తీసుకొని రావటము, అద్భుతమైన కార్యాలు చేస్తారు. కానీ ఎప్పుడైతే తన కట్టడలను మరచిపోయి తనకు విరోధంగా వాళ్ళు ప్రవర్తించిన కొన్ని మార్లు దేవుడితో వారికి ఎడబాటు కలుగుతుంది. దేవుడు వాళ్ళని విడిచిపెట్టడం జరుగుతుంది. విడిచిపెట్టిన ప్రతిసారి శత్రువుల బలం అధికమైపోయి వాళ్ళు అణచివేయబడుతున్నారు. అయితే అలాంటి సమయంలో ఎప్పుడైతే వాళ్ళు అణచబడుతున్నారో మళ్ళీ వాళ్ళు రియలైజ్ అవుతున్నారు, రిపెంట్ అవుతా ఉన్నారు. ఎప్పుడైతే దేవుడి వైపు చూస్తున్నారు, మళ్ళీ దేవుడి కనికరం వాళ్ళ మీదకి వస్తాం. రైతుల ఎప్పుడైతే దేవుడి కనికరము వాళ్ళను ఆదరిస్తున్నదో వెంటనే వాళ్ళలో ఒకరు లేపబడతా ఉన్నారు, వాళ్ళలో ఒకరు నాయకుడిగా వస్తున్నారు. వారి కొరకు యుద్ధం చేయడం, వారి కొరకు నిలబడడం, మళ్ళా వారి విమోచన కొరకు ప్రయత్నం చేయటము ఇశ్రాయేలు జీవితాల్లో జరిగాయి. అయితే అదే సమయంలో న్యాయాధిపతుల కాలము సమీపించినప్పుడు న్యాయాధిపతుల కాలంలో జరిగిన ఒక సంఘటన, ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు దేవుడి దృష్టిలో దోషులయ్యారో దేవుడు వాళ్ళని మిద్యానీయుల చేతికి అప్పగించాడు. అయితే మిద్యానీయుల చేతికి అప్పగించిన తర్వాత వారి పరిస్థితి చాలా దారుణం అయిపోతుంది. ఇశ్రాయేలీయులు అణచబడతారు, తరమబడుతూ ఉంటారు, అనేక రకాలుగా హింసించబడతారు. వారు మిక్కిలి హీన దశకు వచ్చారట. ఇక్కడ గమనించి చూస్తే, ఇక్కడ 7వ వచనంలో మిద్యానీయుల వలని బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఇశ్రాయేలు ఎదుగు ప్రవక్తను పంపారు. అయితే ఇశ్రాయేలు మళ్ళీ మొరపెడుతున్నారు. మళ్ళీ మొరపెట్టిన తర్వాత దేవుడు తన కనికరమును మళ్ళీ వారి పట్ల వెల్లడి చేస్తున్నారు. ఒక ప్రవక్తను వారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో మీరు భయపడవద్దు అనేటువంటి మాటలు మాట్లాడి, ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతుల నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చితని మీ దేవుడిని యెహోవాను నేనే, మీరు అమోరీయుల దేశమును నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకూడదు అని మీతో చెప్తేనే గాని మీరు మాట వినకపోతే. దేవుడు ఏమంటున్నాడంటే, నేను దేనికైతే భయపడొద్దని చెప్పానో ఆ మాట మీరు వినకుండా ఉన్నారు కదా. నేను మీకు ఎన్ని అద్భుతాలు చేసి చూపించాను, మీ పక్షంగా యుద్ధం చేశాను, ఎన్ని మహోన్నత కార్యాలు జరిగించాను, వారికి భయపడవద్దని, వారి దేవతలకు భయపడవద్దని చెప్పాను కదా, మీరు ఎందుకు భయపడ్డారు అనేటువంటి మాటలు మాట్లాడి తర్వాత దేవుడు వాళ్ళని బలపరుస్తుంటారు. అయితే ఇదే సమయంలో ఒక చోట ఒక యవనస్తుడు ఒక గానుగ చాటును దాక్కుని భయపడుతూ మిద్యానులోకి భయపడుతూ గోధుమలు దుల్లబడుతూ కూర్చుంటాం. ఆ అబ్బాయి పేరు గిద్యోను. ఆ యవనస్తుడు గానుగ చాటును కూర్చుని గోధుమలు దుల్లబడుతూ ఉన్నప్పుడు అక్కడికి యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలను మస్తక వృక్షం కింద కూర్చున్న యోవాషు కుమారుడు గిద్యోను మిద్యానీయులకు వరగి ఉండినట్లుగా గానుగ చాటును గోధుమలు దుల్లగొట్టుచుండగా దూత ఆయన్ని దర్శించడం జరుగుతుంది. దూత ఆయన దర్శించి గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. పరాక్రమముల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు అనే మాటలు మాట్లాడినప్పుడు ఇతను అంటాడు, నేను పరాక్రమముల బలాఢ్యుడైతే యెహోవా మాకు తోడుగా ఉన్నట్లయితే ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి? శత్రుడు మా మీద ఎందుకు ఇంత అధికారం చూపిస్తున్నారు? దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చిన విషయము, అదే మాదిరిగా బండ నుండి నీళ్ళని ఇచ్చిన విషయము, సూర్యచంద్రులను ఆపిన విషయం, ఇవన్నీ మా పితరులు చెప్తున్నారు కదా. దేవుడు మా పక్షంగా కార్యం చేశాడని అనేక మార్లు చెప్పారు కదా. చెప్పిన తర్వాత కూడా నిజంగా దేవుడు మాతో ఉంటే ఇవన్నీ మాకెందుకు ఈ కష్టాలు వచ్చాయి, ఇవన్నీ ఎందుకు సంభవిస్తాయి? చాలా మార్లు మనం అనుకుంటాం, నిజంగా దేవుడు మాతో ఉంటే మాకెందుకు ఇంత కష్టం. కానీ ప్రియా దేవుని బిడ్డ, విడిచేవాడు కాదు దేవుడు, ఎడబాసేవాడు కాదు దేవుడు. ఇతనితో మాట్లాడతాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, ఈ మిద్యానీయుల చేతుల్లో ఇశ్రాయేలును విడిపించడానికి నువ్వు రా అని చెప్పినప్పుడు ఇతను, నేను ఎంతటి వాణ్ణి, నాకు బలమేముంది, నా వంశం ఏ పాటిది, నా తండ్రి ఇంత నేను ఏ రకంగా ఎన్నికలేని వాడనే కదా, నా పితరులు కూడా ఎన్నికలేని. ఈ మాటలని గిద్యోను మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఒక్క మాట అంటాడు, నేను నీకు తోడుగా ఉన్నాను. హల్లెలూయా. నువ్వు ఎవరి వాయినా, నువ్వు ఏ పరిస్థితులలో ఉన్నా,
ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ప్రకారం దేవుడు నిన్ను దర్శిస్తున్నాడనే విషయాన్ని నువ్వు గమనించి చూస్తే నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఖచ్చితంగా దీవించబడతావు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను సెలెక్ట్ చేసుకున్న విషయం నీకు అర్థమవుతే, దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం నువ్వు గమనించగలిగితే, ఈ దినాన దేవుడు నీ జీవితంలో మరలా అద్భుతము ప్రారంభిస్తాడని నమ్ము ప్రియాదుడా. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఏది ఏమైనా కానీ దేవుడి కృప బలపరుస్తుందనే విషయాన్ని గమనించు. ఇక్కడ గిద్యోన్ని ఆల్రెడీ దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. దేని కొరకు తెలుసా? ఇశ్రాయేలు అందరి పక్షంగా యుద్ధం చేయడానికి గిద్యోని ఏర్పాటు. కానీ అతను అంటున్నాడు, గిద్యోని అంటున్నాడు, నేను ఏ పార్టీ వాడిని, నా బలం ఏ పార్టీది, నాకంత శక్తి లేదే, నాకంత బలం లేదే. కానీ దేవుడికి ఒక ఏర్పాటు ఉంది. దేవుడికి గిద్యోని గురించి ఒక ప్రణాళిక ఉంది. దేవుడికి గిద్యోని గురించి ఒక చక్కటి ఉద్దేశం కలిగినాడు. ఇతని ద్వారా ఇశ్రాయేలుని విమోచించాలని ఆశపడుతున్నాడు. అయితే గిద్యోను ఎన్నో సూచనలు అడుగుతాడు. కొన్ని సూచనలు అడిగిన తర్వాత దేవుడు అవన్నీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తాడు. గిద్యోనికి అర్థమైపోతుంది దేవుడు తనతో ఉన్నాడనే విషయం. దేవుడు తనను ఏర్పాటు చేస్తూ ఇక నడుకట్టు సిద్ధమైపోతాడు. సిద్ధమైన తర్వాత కూడా మిద్యానీయులతో యుద్ధం చేయడానికంటే ముందు గిద్యోనులో ఒకలాంటి కలవరం, భయం వస్తూ ఉంటది. ఇక్కడ గమనించి చూస్తే ఇదే న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయంలో 9వ వచనం నుండి, ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనెను, నీవు లేచి దండు మీదికి పొమ్ము, నీ చేతికి దానిని అప్పగించదను. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? గానుగ చాటున దాక్కున్న ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి ఏమంటున్నాడు తెలుసా? యుద్ధం చేయడానికి బయలుదేరుతున్నాడు. గానుగ చాటున దాక్కున్నది ఎందుకు? పిరికితనంతో, తన స్థితిని తలంచి, తనకంత బలం లేదని, తన మీద తనకి నమ్మకం లేని స్థితిలో, ఆత్మవిశ్వాసం లేని స్థితిలో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేని స్థితిలో దాక్కున్న ఒక వ్యక్తిని బయటికి తీసుకొని వచ్చేయమంటున్నాడు తెలుసా? ఆ దండు మీదకి వెళ్ళి యుద్ధం చేయంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఇది దేవుడి శక్తి. నీతో ఏదైతే జరగదో, నీ వల్ల ఏదైతే జరగదో, ఇది దేవుడి ద్వారా జరుగుతుంది. కాబట్టి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు. దేవునికి సమస్తము సాధ్యమని చెప్పబడిన మాట ప్రకారం నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. గిద్యోనుతో అంటున్నాడు, లేచి దండు మీదకి పో. ఇంకా దేవుడు మాట్లాడుతూ ఏమంటారంటే, నీ చేతికి దాన్ని అప్పగించేతను, నీ శత్రువుల్ని నీ చేతికి అప్పగిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. జస్ట్ రిసీవ్ ద బ్లెస్సింగ్. హల్లెలూయా. దేవుడు నీతో ఏం మాట్లాడబోతున్నాడు ప్రియాదుడు గ్రహించడానికి, దేవా గ్రహించే మనస్సు నాకు ఇమ్మన్నాడు, దేవా శక్తిని నాకు ఇమ్మన్నాడు, ఎక్కడ రేపబోతున్నాడు దేవుడు నన్ను. అందుకే ఆ సింహం ఎదురుగా వచ్చినప్పుడు, సంసోను దాని ఎదురుగా వెళ్తున్నప్పుడు యెహోవా ఆత్మ సంసోనును రేపసాగినన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆ వ్యక్తిలో ఏదైతే లేదో దేవుని ఆత్మ చేత నింపబడిన తర్వాత ఆ వ్యక్తి దేవుడి మహిమ చేత మన్నించబడడం జరిగింది. గిద్యోని దేవుడు ఒక ఉన్నతమైన స్థితికి నడిపించబోతున్నాడు. సమయం సమీపిస్తా ఉంది, యుద్ధం జరగబోతా ఉంది. యుద్ధానికంటే ముందు గిద్యోని ఒక్కొక్క స్టెప్ లో దేవుడు బలపరుచుకుంటూ వస్తున్నాడు. అతని నమ్మకాన్ని బలపరుచుకుంటూ వస్తున్నాడు. అతని విశ్వాసాన్ని బాగు చేసుకుంటూ వస్తున్నాడు. అతనిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటూ వస్తున్నాడు. తన గురించి తనకు తెలియని స్థితి దేవుడికి తెలుసు. ఈ రోజు నీ గురించి నువ్వు ఏమి ఆలోచిస్తున్నా గానీ ఒకటి నమ్ము ప్రియాదుడు బిడ్డ, నీ విషయంలో దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. హల్లెలూయా. నీ విషయంలో నీ విషయంలో దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. నమ్మితే ఈ రోజు ఈ వర్తమానం ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు నమ్ము. దేర్ ఈస్ ఎ గ్రేట్ ప్లాన్ ఫర్ యూ. హల్లెలూయా. దేవుడికి దగ్గర నీ విషయంలో ఒక గొప్ప ప్రణాళిక ఉంది అనే విషయాన్ని గమనించు. ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళికతో దేవుడు గిద్యోని దర్శిస్తున్నాడు. పలుమార్లు ఒక మార్గం పదే దర్శిస్తున్నాడు. పదే దర్శిస్తున్నాడు. అనేక మార్లు గిద్యోని దేవుడు దర్శిస్తున్నాడు. ఎందుకంటే దేవుడికి ఒక ఆలోచన ఉంది. ఈ ఒక్క వ్యక్తి ద్వారా ఇశ్రాయేలు జనాంగాన్ని విమోచించాలనుకుంటాడు. మరి ఎవరి కొరకు నువ్వు నియమించబడ్డావా? ఏ బిడ్డల ఆదరణ కొరకు నిన్ను పిలుస్తున్నాడు దేవుడు. నీ ద్వారా ఎంతమంది ఆదరించబడబోతున్నారు, నీ ద్వారా ఎంతమంది బలం పొందుకునబోతున్నారు, నీ ద్వారా ఎంతమందికి విడుదల రాబోతుందో, నీ ద్వారా ఎంతమంది రక్షణ సునాదం వినబోతున్నారు, నీ ద్వారా ఎంతమంది రాకడలో ఇదిగో ఎత్తబడే సంఘంలో చేర్చబడబోతున్నారు, నీ ద్వారా ఎంతమంది సంఘం యొక్క ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోబోతున్నారు. ప్రియాదుని బిడ్డ, ఈ దినాన్ని దేవుడిని దర్శిస్తున్నాడనే విషయాన్ని గమనించు. హల్లెలూయా. గిద్యోనుకు అర్థం కాలేదు. ఆ సమయంలో దూత వచ్చి తనతో మాట్లాడుతున్నప్పుడు నేనేం చేయగలను అనుకున్నాడు. కానీ ఇతను చేయగలడు అనే విషయాన్ని దేవుడు ఎరిగి ఉన్నాడు. నీవు నీ తల్లి గర్భంలో పడకముందే నేను నిన్ను ఎరిగి తిని అంటాడు దేవుడు. నేను నిన్ను ఎరిగి తిని అంటాడు దేవుడు. నీ గురించి నీకు తెలియదేమో,
నీ గురించి నువ్వు గ్రహించలేకపోతున్నావేమో. నీ బలం గురించి గాని, నీ జ్ఞానం గురించి గాని, నీకున్న అభిషేకం గురించి గాని, దేవుని ఏర్పాటు గురించి గాని, దేవుడి ప్రణాళిక గురించి గాని ఒకవేళ నువ్వు తెలుసుకోలేకపోతున్నావేమో. ఈ దినాన్ని దేవుడు నిన్ను రేపసాగిన దేవుడు నిన్ను మండిస్తున్నాడనే విషయాన్ని గమనించు. నీ విషయంలో తన ఉద్దేశం నెరవేర్చడానికి దేవుడు ఇష్టం కలిగి ఉన్నాడు. గిద్యోనుతో అంటున్నాడు, నువ్వు లేచి దండు మీదకు పోమని చెప్పిన తర్వాత ఈ 7వ అధ్యాయం 10వ వచనంలో, న్యాయాధిపతులు 7వ అధ్యాయం 10వ వచనంలో, పోగొట్టకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పూరాతో కూడా దండుకు దిగిపోము. ఒకవేళ నీకు వెళ్ళాలంటే భయం అనిపిస్తే ఎంత క్లోజ్ గా మాట్లాడుతున్నాడు దేవుడు. ప్రైజ్ లార్డ్. వాట్ ఎ మైటీ గాడ్. ఎంత గొప్ప దేవుడు, ఎంత అద్భుతకరుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత మహోన్నతుడైన దేవుని నువ్వు కలిగి ఉన్నావు, ఎంత చక్కటి దేవుని ఆరాధిస్తున్నావు, ఎంత బాగా మాట్లాడుతున్నాడు. నీకు భయం అవుతుందా? నీ పనివాడైన పూరాన్ని కూడా నీతో పాటు తీసుకున్నాడు. ప్రైజ్ లార్డ్. కానీ విడిచిపెట్టాడు దేవుడు. యాకోబుతో ఒక మాట మాట్లాడుతున్నాడు, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను. హల్లెలూయా. నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నన్ను విడువనని చెప్పలే దేవుడు. నన్ను విడువకని చెప్పలే. నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నువ్వు నన్ను విడవకుండా వెంబడించు అని యాకోబుతో చెప్పలే. ఏమంటున్నాడు అంటే, నేను నిన్ను విడవను, నువ్వు విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టను, నేను దీవిస్తానని చెప్పింది ఖచ్చితంగా నీకు అనుగ్రహిస్తాను, నీకు ఇస్తానన్న వాగ్దాన ప్రకారంగా ఆశీర్వాదం ఖచ్చితంగా అనుగ్రహిస్తానని దేవుడు యాకోబుతో అంటాడు. ఇక్కడ గిద్యోని ఏర్పరచుకున్నాడు, పని కొరకు వాడుకోబోతున్నాడు. ఏమంటున్నాడంటే, నీ పని వాడైన పూరాను నీ తోడుగా తీసుకెళ్ళని చెప్పిన తర్వాత, వారు చెప్పుకొనుచున్న దానిని వినిన తర్వాత నీవు ఆ దండులోనికి దిగిపోవటకు నీ చేతులు బలపరచబడనని చెప్పగా అతడును అతని పనివాడైన పూరాయును ఆ దండులోనున్న సన్నద్ధులు ఎదుకుపోయి. ప్రైజ్ లార్డ్. దేవుడు తన ప్రణాళిక నెరవేర్చడానికి ఒక యవనస్తుని బలపరుస్తున్నాడు. ఏం బలపడతాడో దేవుడికి తెలుసు. ఏ మాట వింటే తనకు బలం వస్తుందో తెలుసు. తన విశ్వాసం బాగు చేయబడాలంటే ఏం వినాలో తెలుసు. కాబట్టి ఏమంటున్నాడంటే, గిద్యోను రాబా గ్లోరీ హల్లెలూయా హల్లెలూయా. ఏమంటున్నాడంటే దేవుడు గిద్యోను నువ్వు ఆ దండువారు దగ్గరికి వెళ్ళు, ఆ దండువారు ఏం మాట్లాడుకుంటున్నారో విన్నప్పుడు నీకు బలం వస్తుంది, నీ చేతులు బలపరచబడతాయి. అంటే అప్పటికి కూడా గిద్యోనులో భయం ఉంది. తన బలంతా నమ్మలేకపోతున్నాడు. నేనేం చేయగలనేటువంటి ఒక భయ ఆందోళనలు అతని మనసులో ఉన్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, నీవు ఎప్పుడైతే ఆ దండు దగ్గరికి వెళ్తావో అక్కడ వారంటే మిడతల వలె ఉన్నారంట. విద్యార్థులు మిడతల వలె పొంచున్నారు, విషయాలని దాడి చేయడం. దేవుడు ఏమన్నా, నువ్వు వారి దగ్గరికి వెళ్ళు, వాళ్ళు మాట్లాడుకునేది నువ్వు విన్నప్పుడు నీ చేతులు బలపరచబడతాయి. గిద్యోను బలపరచడానికి దేవుడు ఎంత ప్రయత్నం చేస్తున్నాడు. గిద్యోను వాడుకోవడానికి దేవుడు ఎంత కనికరం చూపిస్తున్నాడు. ఈ ఒక్కడు బలపడితే చాలు, ఇశ్రాయేలు మొత్తం విడుదల పొందుకుంటావు. నువ్వు ఒక్క బిడ్డవి, నువ్వు దీవించబడితే చాలు, నీ తోటి వారందరికీ ఆశీర్వాదం. కాబట్టి నిన్ను ప్రేరేపిస్తున్నాడేమో దేవుడు నిన్ను పిలుస్తున్నాడేమో, మాట్లాడుతున్నాడేమో, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడేమో. లేచి బలం తెచ్చుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడంటే, అక్కడికి వెళ్ళు, నువ్వేం వినాలో, ఏం వింటే నీకు ధైర్యం వస్తుందో, ఏం వింటే నీకు బలం వస్తుందో అది నువ్వు వినట్టు చేస్తాను. వెళ్ళిపోయాడు గిద్యోను. పనివాడని పూరాన్ని తీసుకుని వెళ్ళిపోయేసరికి అక్కడ మిద్యానీయులను అమాలేకీయులను తూర్పువారు లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో పరుండి ఉండేవి. వారి ఒంటలు సముద్ర తీరముందని ఇసుక రేణువులను లెక్కలేనివై ఉండరు. ఒక గిద్యోను వెళ్ళిపోయాడు యుద్ధం చేయడం. అక్కడ ఏం మాట్లాడు విందామని దేవుడు చెప్పినట్టుగా. కానీ వాళ్ళు విస్తారమైనటువంటి బలం కలిగి ఉన్నారు. వారి ఒంటలు కూడా ఇసుక రేణువుల వల్ల ఉన్నాయంటే వారు ఎంతమంది ఉండొచ్చో అర్థం చేసుకోండి. అంతమందిని కూడా ఈ ఒక్కడు జయించబోతున్నాడు. ఇది దేవుడికి తెలుసు. ఈ రోజు బట్టి కృంగిపోతున్నావేమో, దేవుడు నీ జీవితంలో ఏదో అద్భుతం చేయబోతున్నాడు. ఇక్కడ వెళ్ళిన తర్వాత గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగా, నేను ఒక కల కంటిని, అదేమనగా యవల రొట్టె ఒకటి మిద్యానీల దండులోనికి దొర్లి ఒక గుడారం మీద వచ్చి దాన్ని పడగొట్టి తలక్రిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పాను. అందుకు వాని చెలికాడు, అది ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడు గిద్యోను ఖడ్గమే గాని మరేమీ కాదు. దేవుడు మిద్యానీయులను ఈ దండంతను అతని చేతికి అప్పగింపబోచుడని ఉత్తరం ఇచ్చును. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. గిద్యోనుకు తెలియదు గిద్యోను ఏమైనాడు, పూరాకు తెలియదు గిద్యోను ఏమైనాడు, కానీ దేవుడికి తెలుసు గిద్యోను ఏమైనాడు. అది మాదిరిగా గిద్యోను ఏం చేయబోతున్నాడో ఆల్రెడీ
గురించి భయం మొదలైంది. నీ శత్రువైన అపవాది నీ విషయంలో భయపడతాడనే విషయాన్ని గమనించు. హల్లెలూయా. ఇప్పుడు గిద్యోను గురించి శత్రువులకు ఆల్రెడీ కొన్ని విషయాలు తెలిసిపోయాయి. అక్కడ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఒకరికి ఒక కలబడిందట. ఆ కలబడిన వ్యక్తి తోటి వ్యక్తితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నాకు ఒక కలబడింది. ఆ కల్లో ఏంటంటే ఒక యవల రొట్టె మిద్యానీల ఆ గుడారం మీద పడినప్పుడు ఆ గుడారం కింద పడిపోయింది అని చెప్పినప్పుడు ఆ తోటి వ్యక్తి ఏమని చెప్తున్నాడంటే, అది యవల రొట్టె కాదు, అది గిద్యోను ఖడ్గమే. ప్రైజ్ ది లార్డ్. అది ఏంటంటే ఆ గిద్యోను ఖడ్గమే కనబడతా ఉంది. అది యవల రొట్టె కాదు, గిద్యోను ఖడ్గమే. మిద్యానీయుల్ని వారి దేవుడు గిద్యోను చేతికి అప్పగించున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెంటనే గిద్యోను ధైర్యం వచ్చింది. అంటే తన గురించి తనకు తెలియదు, కానీ తన శత్రువులకి తన గురించి దేవుడు తెలియపరిచాడు. తన గురించి దేవుడు భయం పుట్టిస్తున్నాడు. గిద్యోను విషయంలో ఆల్రెడీ వారి శత్రువుల గుడారంలో భయము మొదలైంది. ప్రైజ్ ది లార్డ్. నీ విషయంలో ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడన్నాము ప్రియాదులు బిడ్డ. ఒక అద్భుతమైన ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడన్నాము. అది ఏదైనా మహిమ కార్యం చేయబోతున్నాడు. గిద్యోను మాట్లాడతాడు చూడండి. గిద్యోను ఆ కల వివరమును దాని తాత్పర్యమును విన్నప్పుడు అతడు యెహోవాకు నమస్కారం చేసి, ఇశ్రాయేలుల దండులోనికి తిరిగి వెళ్ళి, రండి, యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడని చెప్పి వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతాడు. ఏమి వింటే గిద్యోనుకు బలం వస్తుందో దేవుడికి తెలుసు. ఏమి వినిపించాలో దేవుడికి తెలుసు. ఎలా బలపరచాలో దేవుడికి తెలుసు. ఈ సమస్య నుండి నేను ఎలా విడిపించాలో దేవుడికి తెలుసు. నేను ఎలా బాగు చేయాలో దేవుడికి తెలుసు. నేను ఎలా వర్ధిల్ల చేయాలో దేవుడికి తెలుసు. ఏమి వింటే నీలో బలం వస్తుందో, ఏమి వింటే నీలో విశ్వాసము కలుగుతుందో ప్రభువుకు తెలుసు. బిడ్డ, వినుట వలన విశ్వాసము కలుగున, వినుట క్రీస్తుకు వచ్చిన మాట వలన కలుగు. ఆ మహిమ శక్తి గిద్యోను రేపటం మొదలైపోయింది. దేవుడు సిద్ధం చేసుకుంటున్నాడు ఒక గొప్ప కార్యం చేయడానికి, ఒక గొప్ప యుద్ధం జరిగించడానికి. కేవలం 300 మందితో దాడికి వెళ్ళిపోతాడు గిద్యోను. లెక్కకు విస్తారమైన మనుషుల మీదకి. వారు ఒంటరి ఇస్కరియోతు మాదిరి ఉంటే, ఎప్పుడైతే దేవుని శక్తి చేత నింపబడ్డాడు. అందుకే వాక్యంలో ఉంటుంది, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకునక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి. నమ్ముతున్నావా? దేవుని జీవితంలో కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ ప్రాఫిటిక్ మెసేజ్ నీ జీవితంలో మహిమ కార్యం చేస్తుందని నమ్ముదాం, విశ్వసిస్తాం. దేవుడు నీ చేయబడి ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఏమంటాడంటే, నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నేను నీ విడవాను. నీ విషయంలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు. ఈ గిద్యోను పుట్టింది గాను చాటును వచ్చి గోధుమలు దొరకొట్టడానికి కాదు, ఇశ్రాయేలులకి న్యాయాధిపతిగా కొన్ని సంవత్సరాలు ఉండడానికి. ప్రైజ్ ది లార్డ్. నీ విషయంలో దేవుడు ఒక ఉన్నతమైన ఆలోచన ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీవు దాక్కోవడానికి కాదు, నువ్వు మరణించడానికి కాదు, నీవు వెలుగులోకి రావడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు అనే విషయాన్ని గమనించి, ఆత్మచేత రేపబడుతున్నాడు గిద్యోను, ఆత్మచేత రేపబడుతున్నాడు సంసోను, ఆత్మచేత రేపబడుతున్నాడు శద్రకు మేషకు అబేద్నెగోలు, ఆత్మచేత రేపబడుతున్నాడు పేతురు, ఆత్మచేత మండించబడుతున్నాడు పౌలు. ఎప్పుడైతే వీరు దేవుడి శక్తికి తమను తాము అప్పగించుకున్నారు, వీరి ద్వారా శూర కార్యాలు జరిగాయి. ఈ రాత్రి ఈ దినమున దేవుడు నీ ద్వారా శూర కార్యములు చేయబోతున్నాడేమో. ప్రైజ్ ది లార్డ్. Just believe. I am going to pray for you. I am going to pray for you. నేను ఈ గురించి ప్రే చేయబోతున్నాను. దేవుడు అద్భుతం చేయబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు గిద్యోనుతో ఉన్న దేవుడు నీతో లేడా? ఆ రోజు సంసోనుతో ఉన్న దేవుడు నీతో లేడా? ఆ రోజు పౌలు గారిని నడిపించిన దేవుడు నిన్ను నడిపించుడా? ఆ రోజు పేతురుతో ఉన్న దేవుడు నీతో లేడా? ఈ దినాన్ని దేవుడు నేను సంధిస్తున్నాడు. లేచి బలం తెచ్చుకో. దేవా నేను ఏం చేయాలని అడుగు. దేవా నా జీవితాన్ని బాగు చేయమని అడుగు. దేవా నాకు ఆనవాళ్ళు ఇమ్మని అడుగు. దేవా నన్ను బలపరచమని అడుగు. పిరికివాడైన గిద్యోను చేతులు బలపరచబడ్డాయి ఎప్పుడైతే తన గురించి దేవుడి ఉద్దేశంతో తెలుసుకున్నాడు. తన గురించి తన శత్రువులు ఏమనుకుంటున్నారో తెలుసుకున్నాడు. తన గురించి తనకు తెలియని విషయాన్ని దేవుడు తెలియపరిచాడు. ఈ గురించి నీకు తెలియని విషయాన్ని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏర్పరచబడ్డావు, నువ్వు నియమించబడ్డావు. దేవుడు నీ ద్వారా శుభకార్యాలు జరిగిస్తాడు. లెట్స్ ప్రే. హల్లెలూయా. ప్రియ ప్రభా, దయగల తండ్రి, సర్వోన్నతుల శక్తిమంతుడా, మీ బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ వెలుగుతో నింపండి, మీ మహిమతో తాకండి, మీ సన్నిధితో నింపండి. జీసస్ టచ్ హిమ్, అనాయింట్ హిమ్ రైట్ నౌ మాస్టర్. మీ మహిమ, మీ శక్తి ఈ బిడ్డలను తాకును గాక. మీ కుటుంబంలో ప్రతి సమస్యను యేసునామములో నేను బంధిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీసస్ బ్లెస్ అండ్ నాట్ రైట్ నౌ. మీ సన్నిధి, హల్లెలూయా,
మీ శక్తి వీరిని కమ్ముకరులు గాక. హల్లెలూయా. ఏ పనికైతే నియమించబడ్డారో, మీ ప్రణాళికతో అయితే ఏర్పరచబడ్డారో, మీ ఉద్దేశం నెరవేర్చబడే విధంగా వీరి జీవితంలో మీ శూర కార్యములు జరిగించబడే ప్రార్థిస్తాను. ఏ ప్రాంతం కొరకు ఏర్పరచారు, హల్లెలూయా, ఏ ప్రజల కొరకు నియమించారు, ఏ వ్యక్తుల కొరకు ఏర్పరచారు, ఏ కుటుంబాల కొరకు ఏర్పరచారు, వీరి ద్వారా ఏమి చేయబోతున్నారు, నీ మహిమాయుక్తమైన కార్యము జరుగునట్లుగా వీరిని అభిషేకించమని ప్రార్థిస్తున్నాం. హోలీ స్పిరిట్ గాడ్, దేవా మీరు అభిషేకించండి, ఆశీర్వదించండి, మీ మహిమను వీరి పట్ల వెల్లడి చేసి మీరే మహిమను పొందుకోమని నజరీయుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.